ఒక అడవి మధ్యలో ఒక పులి నివసించేది. అది ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించేది. అన్ని జంతువులు దానిని చూసి భయపడేవి. గ్రామస్తులు కూడా ఆ అడవి దారిలో నడవడానికి భయపడేవారు. ఒకరోజు దూర గ్రామం నుండి వచ్చిన ఒక ప్రయాణికుడు ఆ అడవి మార్గంగా వేరే గ్రామానికి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో అతనికి ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో అని చూడగా అతనికి ఒక బావి కనిపించింది. ఎవరైనా ఉన్నారా? దయచేసి నన్ను బయటికి తీయండి. ప్రయాణికుడు బావిలోకి తొంగి చూశాడు. అతనికి ఒక పులి కనిపించింది. ఓ బాటసారి, నాపై దయ చూపించు. నేను జింకను వెంబడిస్తూ ఈ బావిలో పడిపోయాను. దయచేసి నన్ను బయటకు తీయండి. ఆ పులిని బయటకు తీయడానికి ఆ ప్రయాణికుడు మొదట సందేహపడ్డాడు. సరే, నేను నీ మాట విని నిన్ను బయటికి తీస్తాను. కానీ నువ్వు నన్ను చంపనని మాట ఇవ్వాలి. నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు నన్ను బయటకు తీయండి. నేను మీకు ఎలాంటి హాని చేయను. అడవి దేవతల మీద ప్రమాణం వేసి చెప్తున్నాను. ఆ ప్రయాణికుడు భయపడ్డాడు. కానీ దయతో నెమ్మదిగా ఒక చెట్టు కొమ్మను విరిచి దానిని బావిలోకి వేశాడు. పులి ఆ కొమ్మను ఎక్కి బయటకు వచ్చింది. కానీ బయటకు వచ్చిన వెంటనే పులి ప్రవర్తన మారిపోయింది. 2 రోజులు ఆకలితో ఉన్నాను. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నీవే నా భోజనం. ఆ మాటలకు ప్రయాణికుడు షాక్ అయ్యాడు. నువ్వు నన్ను ఏం చేయనని మాటిచ్చావు, మర్చిపోయావా? మాటిచ్చాను, కానీ ఇదే నా స్వభావం. నేను నీ ప్రాణాలు కాపాడాను. నన్ను తినడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అదంతా నువ్వు నన్ను బయటకు తీయక ముందే ఆలోచించాలి. ప్రయాణికుడు విన్నవించి ఇలా అన్నాడు. సరే, ఒక్క అవకాశం ఇవ్వు. ఈ అడవిలో 3 అడిగి తెలుసుకుందాం. వాళ్ళు నువ్వు చేసేది న్యాయం అంటే ఇక నువ్వు నన్ను తినొచ్చు. కానీ ఒక్కరైనా నువ్వు చేసేది అన్యాయం అంటే నువ్వు నన్ను వదిలేయాలి. పులికి ఈ మాటలు సరదాగా అనిపించింది. న్యాయం అన్యాయం అడుగుతావా? సరే, చూద్దాం ఎవరు గెలుస్తారు. నేను గెలిస్తే మాత్రం నువ్వు నాకు ఆహారం కావాల్సిందే. ప్రయాణికుడు పులి కలిసి ఎవరినైనా న్యాయం అడగడానికి అడవిలో నడవసాగారు. కొంత దూరం వెళ్ళగా ఆ ప్రయాణికుడికి ఒక గుర్రం కనిపించింది. ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి, మీరే నాకు న్యాయం చెప్పాలి. నేను ఈ పులిని బావిలో నుండి బయటికి తీశాను. కానీ బయటికి వచ్చాక ఈ పులి నన్నే తింటా అంటుంది. ఇది న్యాయమా? ఓ బాటసారి, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. కానీ నేను చెప్పేది విను. నేను చిన్నగా ఉన్నప్పుడు నా యజమాని నన్ను బాగా చూసుకున్నాడు. ఇప్పుడు నేను ముసలిగా అయ్యానని నన్ను అడవిలో వదిలేశాడు. మనుషులు కృతజ్ఞత తెలుపరు. వాళ్ళ స్వార్థానికి జంతువులను వాడుకుంటారు. నువ్వు పులిని కాపాడావు, అది నీ దయాగుణం. పులి తన ఆకలి తీర్చుకోవడానికి వేటాడి చంపడం దాని గుణం. దీనిలో పులి తప్పేం లేదు. దాని స్వార్థం అది చూసుకుంది. ఆ మాటలు విన్న పులి ఆనందంతో, న్యాయం అడిగావు కదా, బాగా అయిందా? నాకే ఒక ఓటు. తర్వాత వారు కొంత దూరం వెళ్ళగా వారికి ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టును న్యాయం అడుగుదామని చెట్టు దగ్గరికి వెళ్ళి, మీరే నాకు న్యాయం చేయాలి. నేను ఈ పులి బావిలో పడిపోతే బయటికి తీశాను. కానీ బయటికి వచ్చాక ఈ పులి నన్నే తింటా అంటుంది. ఇది న్యాయమా? చెట్టు నెమ్మదిగా చెప్పింది. ఓ బాటసారి, నేను చెప్పేది విను.
నేను చాలా మందికి నీడనిచ్చాను, పండ్లనిచ్చాను. మనుషులు నా ఆకులని ఇంటి తోరణాలకి వాడుకుంటారు, అయినా చివరికి నన్ను నరికేస్తారు. అది మనుషుల స్వార్థం. ఇప్పుడు పులి కూడా దాని స్వార్థం అది చూసుకుంటుంది. ఆ మాటలకి ప్రయాణికుడికి ఆశలు తగ్గిపోయాయి. కానీ పులి మాత్రం ఆనందంతో, నాకు 2 ఓట్లు. ఇంకా ఎవరిని న్యాయం అడుగుతావో అడుగు. మళ్ళీ కొంత దూరం వెళ్ళగా వారికి ఒక నక్క కనిపించింది. ఆ నక్క దగ్గరికి వెళ్ళి, ఓ తెలివైన నక్క, నువ్వే నాకు న్యాయం చేయాలి. నేను ఈ పులిని బావిలో నుండి బయటికి తీశాను. బయటికి వచ్చాక ఈ పులి నన్నే తింటా అంటుంది. ఇది న్యాయమేనా? ఏంటి, బావిలో పడ్డ పులిని నువ్వు బయటికి తీసావా? అదేలా? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? అప్పుడు ఆ ప్రయాణికుడు ఏం జరిగిందో అంతా చెప్పాడు. ఆ పులిని ఎక్కడ చూశాడో, ఎలా కాపాడాడో, చివరికి పులి అతనిని ఎలా మోసం చేసిందో చెప్పాడు. ఏంటి, బావిలో ఉండగా తినను అని మాట ఇచ్చిందా? బయటికి వచ్చాక తింటా అంటుందా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. పులి బావిలో పడటం ఏంటి, నువ్వు పులిని బయటకు తీయడం ఏంటి? నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను. ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో చెప్పలేను. అందరూ కలిసి బావి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక, హా, ఇంత చిన్న బావిలో నువ్వు ఎలా పడ్డావు? అసలు వేరే బావి కావచ్చు, ఇది చాలా చిన్నగా ఉంది. నిజమే, నేను ఈ బావిలోనే పడ్డాను అని చెప్తూ తను చెప్పేదే నిజమే అని నిరూపించుకోవడానికి, చూడరా, నేను ఇలా బావిలో పడ్డాను అని చూపించబోయి నిజంగానే బావిలోకి దూకింది. చూసారా, ఈ బావిలో పట్టానా లేదా? అవును, నిజమే, నిజంగానే పట్టావు. అంతలోనే ఆ పులికి అర్థమైంది ఇదంతా నక్క ప్లాన్ అని. ఇది అన్యాయం, నన్ను బయటికి తీయండి. ఏంటి అన్యాయమా? నువ్వు చేసింది న్యాయమా? నువ్వు ఈ బావిలో ఉండడమే సరైనది. ప్రయాణికుడు నక్కకు నమస్కరిస్తూ, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీకు చాలా ధన్యవాదాలు. తెలివిగా ఆలోచించడం మానవుడిని ఎంతటి ప్రమాదం నుంచైనా కాపాడగలదు. మంచి మనసుతో ఉన్నప్పటికీ మన దయను అర్హత లేని వారికి చూపకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.